రెండో టాపిక్ వచ్చేసి గోడ మీద పిల్లిలాగా విశ్వాసం అంచుల మీద ఉండి మేలు జరిగితేనేమో సంబరపడిపోతాడు. ఇక కొద్దిగా ఏదైనా కష్టం కలిగింది అంటే దూరంగా పారిపోతాడు. ఇస్లాం వద్దురా బాబు, నువ్వెందుకు పోయావు, నేను పోయా, నేను కలమా చదివా, నేను నమాజులకు పోయా, అక్కడికి పోయి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, ప్రార్థనా మందిరాలకు పోయి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. వారికి పూర్తి జ్ఞానం లేదు. అల్లా తల ఒక టెస్ట్ పెట్టాడు. ఏం టెస్ట్ అది? మళ్ళీ ఖురాన్ అయితే చెప్తున్నాను. నేను పగలు రాత్రుల్ని ఎలా తిప్పుతున్నానో, పగలంటే వెలుతురు, రాత్రి అంటే చీకటి. చీకటి అంటే కష్టం, వెలుతురు అంటే ఆనందం. రెండింటినీ నేను తిప్పుతాను. మీలో స్వర్గవాసులు ఎవరో, అసలు నా దాసులు ఎవరో, నిజమైన దాసులు ఎవరో నేను ఏరదలిశాను, నేను సెలక్షన్ చేయదలిశాను. ఆ సెలక్షన్లో నువ్వు ఫెయిల్ అయిపోయావు. మేలు జరగగానే ఆనందపడిపోయాను, పరీక్ష పెట్టేసరికి కష్టం వచ్చేసరికి నాకు దేవుడు లేడు, పారిపోయావు. అర్థమవుతుందా? అప్పుడు ఏంటి? ఫెయిల్ అయినా పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్టే పాస్ అయినట్ట. ఇప్పుడు చెప్పండి మరి, గోడ మీద పిల్లిలాగా ఉన్నటువంటి వారందరూ ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఎడిపోతారు. రిజల్ట్ ఏంటి? ఇంకొకరు ఎవరైనా ఉన్నారా ఈ భూమి ఆకాశాల్లో నీ యొక్క వేడుకోలు వినటానికి, నీ ఆపద తీర్చేలా చేయటానికి, నీకేమైనా సహాయం చేయటానికి ఇంకొక ఆరాధ్యుడు భూమి ఆకాశాలలో ఎవరైనా ఉన్నారా? ఉంటే సాక్ష్యం తీసుకురా. నువ్వు సత్యవంతుడివే అయితే నువ్వు సాక్ష్యం తీసుకురా అని చెప్పి ఛాలెంజ్ చేశాడు దైవం. వారి ముందు పెట్టాను. నువ్వు సత్యవంతుడివి అయితే చూపి. మరి ఇంకొక దైవం ఎవరున్నాడు? భూమి ఆకాశాలు ఆయనవే, భూమి పైన ఆయనదే, ఆకాశం పైన ఆయనదే, భూమి కింద ఆయనదే. ఆయన ఏది చేసినా చక్కగా చేశాడు, ఏది చేసినా చక్కగా చేశాడు. ఒకసారి నీకు కళ్ళిచ్చాడు, కళ్ళతో చూడు, కళ్ళనక జ్ఞానం పనిచేయాలి. మెదడిచ్చాడు, మెదడుతో జ్ఞాన నేత్రాలు తెలుసుకొని భూమి నుంచి ఆకాశం ఎంత దూరం ఉండాలి, భూమి నుంచి సూర్యుడు ఎంత దూరం ఉండాలి, భూమి నుంచి చంద్రుడు ఎంత దూరం ఉండాలి, భూమి ఎంత ఉండాలి, భూమి ఎలా తిరుగుతూ ఉండాలి, నక్షత్రాలు ఎలా ఉండాలి, అర్థమవుతుందా? మానవుడి రూపం ఎలా ఉండాలి, జంతువుల యొక్క రూపాలు ఎలా ఉండాలి, శరీర ఆకృతి ఎలా ఉండాలి, పక్షులు ఎలా ఉండాలి, చేపలు ఎలా ఉండాలి, సముద్రాలు ఎంత ఉండాలి, భూమి ఎంత ఉండాలి, నీరు ఎంత ఉండాలి, ప్రతిదీ కూడా ఒక స్కేల్ పెట్టి, స్కేల్ అంటే తెలుసా? స్కేల్ పెట్టి, కొలమానం, తూకం పెట్టి ఆయన సెట్ చేసేసాడు. ఆ తూకం, అది ఆ స్కేలు, ఆ యొక్క కొలమానం కొద్ది కూడా అటు ఇటు అవ్వదు. అద్భుతాలకి అద్భుతం అన్నాడు. భూమి ఒక అద్భుతం, గుండ్రంగా తిరుగుతూ ఉంది. భూమిలో నీటిని పరిచాడు, నీటి లోపల పొరల్లో నీటిని నిలిపి ఉంచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నీ ప్రాణంపై, నీ శరీరంపై, నీ ఆత్మపై, నీ గుండెపై, నీ మెదడుపై, నా మెదడుపై, ప్రతి మానవుడి హృదయంపై, గుండెపై, మెదడుపై పట్టు అధికారం ఆయనకే ఉంది. ఆయన అక్కడ స్విచ్ అలా నొక్కాడంటే ఇక్కడ నువ్వు నడిచేవాడికి టప్పిమని పడిపోతావు అంతే. హార్ట్ అటాక్ అని జనాలు చెప్పుకుంటారు. అయ్యో నిన్ను బాగానే ఉన్నాడే, ఇందాక కూడా బాగానే ఉన్నాడే, అప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది, పుయ్యాడా, అయ్యో పుయ్యాడా అని చెప్పి పిడబబ్బలు పెడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. నీ ఆయుష్కి కర్త. ఇంకెక్కడ గోడ మీద పిల్లిలాగా ఉంటాను. ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ఎందుకో తెలుసా? భూలోకంలో ఆ పరీక్ష తర్వాత ఇది కూడా ఖురాన్ అయితే, ఒక పరీక్షలో నువ్వు నెగ్గావంటే 2 ఫలాలు ఇస్తాను. వీళ్ళన్నా ఒక ఫలం ఇస్తారు. ఏ పరీక్షలో మీరు పాస్ అయినా ఒక ఫలమే. కానీ అల్లా అంటున్నాడు, దైవం అంటున్నాడు, 2 లాభాలు వారి కోసం పెట్టాను, ఆ 2 ఇద్దామంటే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఆ 2 ఇవ్వకుండా ఆపేశాడు. 3వ ఫలం మళ్ళీ 2 దాకా. 3వ ఫలం ఏంటి? పెద్ద ఫలం, శాశ్వతమైనటువంటి స్వర్గ బహుమానం. అది కూడా వద్దనుకున్నారు. 3 నష్టపోయారు. ఒక పరీక్షలో ఫెయిల్ అయిపోయి ఎంతంత కష్టం తగలగానే ఓర్చుకోలేక, అమ్మో నాకేం మేలు జరగలేదు ఇస్లాంలో, నేను నమాజ్ చేస్తున్నా, నాకేం మేలు జరగలేదు అని చెప్పి ఎప్పుడైతే వారు అల్లాని వదిలేశారో అల్లా కూడా వారిని వదిలేశాడు. అల్లా వదిలేయంగానే ఎవరు పట్టుకున్నారు? వదిలేయంగానే ఆడ వ్యవహారం ఆగిపోదు, అందరితో అయిపోలే. నువ్వు ఎప్పుడు వదిలేస్తావా అని కాసుకొని ఇంకొకటి కూర్చున్నాడు. వాడిని శని అంటారు. భగవద్గీతలో అయితే శని అంటారు, మాయ అంటారు. ఇది కూడా భగవద్గీతలో 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పడం జరిగింది. నా మాయ త్రిగుణాతీతమైనది, దాన్ని మీరు అధిగమించుట సాధ్యము కానిది. దాన్ని, ఆ మాయని అధిగమించలేరు.
నా అనుగ్రహంతోనే నన్ను వేడుకున్నప్పుడు ఆ మాయను నేను తొలగిపోయేలా చేస్తాను. సేమ్ భగవద్గీతలో అంటున్నాడు. సేమ్ అలాగే ఖురాన్లో ఏమంటున్నాడు, మీరు ఖురాన్ చదివేటప్పుడు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదివి వాళ్ళ శైతాన్ బారి నుంచి నన్ను రక్షించు, దాని కీడు నుంచి నన్ను రక్షించు. ఇంకా మంచి దువా చేయమంటున్నాడు, అసలు మా దగ్గరికి, మా కుటుంబం దగ్గరికి రాకుండా ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు అని దువా చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, వేడుకోండి అని చెప్పి అదవుతుందండి. మరి పరీక్షలో ఫెయిల్ అవుతారా? పరీక్షలో ఫెయిల్ అవుతారా? ఫలాలు వచ్చేదాకా ఏదైనా తీసుకోండి. మీరు ఒక బోర్ వేస్తున్నాం అంటే 3 పొరల కింద ఉన్నాయి నీళ్ళు. ఒక శిశువు తయారవుతుందంటే 3 పొరల చాటున తయారవుతుండే, అమ్మటే అవదు, 9 నెలల ప్రక్రియ ఉంది. అలాగే మీరు ఒక చెట్టు నాటారంటే దాని ఫలాలు రావడానికి టైం పడుతుంది. ఒక పంట పొలం వేశారంటే అది మొక్క దశ, మధ్య దశ, పంట దశ అని ఉంటుంది. అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అలాగే మొగ్గ, పువ్వు, మళ్ళీ వాడిపోవటం. అలాగే ప్రతిదానికి 3 దశలు ఉన్నాయి. ఒక దశలో బాగానే ఉన్నారు మీరు, రెండో దశలో పరీక్ష పెట్టేసరికి ఫెయిల్ అయిపోయారు. మీరే నష్టపోతారు. గోడ మీద పిల్లిలాగా ఉండొద్దు, పూర్తి విశ్వాసంలోకి రండి. రెండో టాపిక్ కంప్లీట్ అయింది ఇన్షాల్లా. మూడోది ఏంటండి? మీరు చెప్పాలి, నాకు నేను అడుగుతానని చెప్పాను. మూడోదేంటి చెప్పండి. దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే అందరికీ ఒక్కడా, ఎవరి దేవుడు వాళ్ళకా? అసలేంటి ఈ గొడవ ఏంటి? అసలు ధర్మం అంటే ఏంటి? ఇది చిన్న అంటే కొన్ని రెఫరెన్స్ల ద్వారా అతి తక్కువ సమయంలో పూర్తి చేసుకున్నాం. ఎవరు ధర్మంలో ఉన్నారు ఇది క్లియర్ కావాలి. ముస్లింలు ఉన్నారా, హిందువులు ఉన్నారా, క్రైస్తవులు ఉన్నారా? ఎవరు ధర్మంలో ఉన్నారు? ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది చెప్పండి ఒకసారి చెప్పండి. ఎవరైనా నోరు ఇప్పండి. మీరు వింటున్నారా? ఆలోచిస్తూ వింటున్నారా? ఆలోచిస్తూ వింటే వెంటనే మీ బ్రెయిన్లోకి నేను అడగగానే దానికి ఎమ్మటే మీరు ఇది అని చెప్పి మీ నోటి నుంచి వస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అది రానిమంటున్నాను, ఆపకండి, రానిమంటున్నాను. ఎస్, ఎవరు ధర్మంలో ఉన్నారు ఎలా తెలుసుకోవాలంటే, ప్రామాణికమైనటువంటి స్కేల్ ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథాల ఆధారం. అది ఎవరైతే వదిలిపెట్టారో వారు ధర్మం నుంచి వైదొలిగినట్టు. అది ఎవరైతే గట్టిగా పట్టుకున్నారో వారు ధర్మం మీద ఉన్నట్టు. ఎగ్జాంపుల్కి చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. ఈ భవానీపురం కానీ ఇటు మొత్తం, లేదా ఇటు ఎంత దూరం నుండి విజయవాడ బయటకు వెళ్ళాక మొత్తం పంట పొలాలు కానొస్తూ ఉన్నాయి. పంట పొలాలు కానొస్తూ ఉంటే ఏదో సంబంధ వ్యవహారం ఇంకేదో సంథింగ్ అనుకుందాం. ఒక పెద్ద మనిషిని తీసుకొని పోయారు. పెద్ద మనిషిని తీసుకుపోయి ఇక కానొచ్చే తాడి చెట్టు కాడ నుంచి, ఒక్కొక్క వాక్ కాడ నుంచి, ఒక్కొక్క పెద్ద చెట్టు కాడ నుంచి ఇదంతా మణిపాలమే అని చెప్తుండు ఇంకొక ఆయనకి. ఇదంతా మణిపాలమే అని చెప్తే అమ్మటే అయిపోతుందా? అయిపోతుందా? ఏం కావాలి అక్కడ? పాస్బుక్, పానీ నకల్, పానీ నెంబర్. అందులో 1 ఎకరం కాదు, 1 ఎకరం పాతికి కూడా లేదు వీళ్ళకి. కానీ ఏం చెప్తున్నాడు? అది కానొచ్చి తాడి చెట్టు కాడ నుంచి, వాక్ కాడ నుంచి, అది ఉందా, అది ఎత్తుడిది ఉందా, తప్పు ఉందా, ఇదంతా మంది. వీటిని ఏమంటారంటే ఆధారం లేనటువంటి మాటలు. ఈరోజు అందరూ ధర్మంలో ఉంటే, అందరూ దేవుణ్ణి తెలుసుకుంటే సమాజం ఎలా ఉండాలండి? శాంతి ఉండాలా, అశాంతి ఉండాలా? అనైక్యత ఉండాలా, ఐక్యత ఉండాలా? ఇంకా భయంకరమైన నిజాలు చెప్పమంటారా? తండ్రి ఏదైతే సాయంత్రం దాకా కష్టపడ్డాను అని చెప్పి ఒక 1000 రూపాయలు, 2000, 500 ఎంతో జేబులో వేసుకొని సాయంత్రం ఇంటికి వస్తూ కొంచెం మందు వేసుకొని రావటం, లేదా మందు ఇంటికి తెచ్చుకొని భార్య పిల్లల ముందు తాగటం, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే ఇది. పిల్లగాడు చూస్తున్నాడు. వాడు ఏమనుకుంటాడు, మా డాడీయే మందు తాగిందంటే నేనెప్పుడు తాగాలని ఆరాటపడతా ఉంటాడు. ఇప్పుడు మందు సరిపడదు వాడికి డోసు. ఇక డ్రగ్స్ వచ్చేసినాయి. డ్రగ్స్ మహమ్మారి భయంకరంగా. ఖమ్మంలో పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ సిపి గారి ఆధ్వర్యంలో టౌన్ మొత్తం అక్కడ ప్రతి ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే డ్రగ్స్ మహమ్మారి ఎంత భయంకరంగా ఉందో ఒకసారి చూడండి. ఒక సైంటిస్టు డ్రగ్స్కి అలవాటు పడిపోయి తన గోల్ వదిలేసి ఇక తన జీవితం నాశనం చేసుకున్నాడట. డ్రగ్స్ ఒకసారి తీసుకుంటే అది బ్రెయిన్ మీద పనిచేస్తుంది, మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇక దానికోసం దొంగతనాలు అలవాటు